మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సబితా, అనిల్ కిషోర్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు అల్వాల్ సర్కిల్, వెంకటాపురం డివిజన్, సుభాష్ నగర్లోని శ్మశాన వాటిక కమాన్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ పనులన్నీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హయాంలో జరిగినవని, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సూచన మేరకు ఉద్రిక్తతను తగ్గించడానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రూపాయి పని చేసిపోతాం. నేను నష్టం చేస్తున్నైతే కాదు కదా, మీరు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు. మీరు ఏదైనా చెప్పండి, గవర్నమెంట్ నుంచి అడుగుతా, అవసరమైతే గవర్నమెంట్ పెట్టకపోతే నా సొంత డబ్బులైనా ఇస్తా. ముందు ఎవరెవరైతే చేసిండ్రో వాళ్ళందరూ దీనికి అభివృద్ధి పాటుపడ్డోళ్ళు, కార్పొరేటర్ గారు, ఇప్పుడు ఆమె 10 years నుంచి ఉన్నారు, సంఘం నుంచి మీరు ఉన్నారు, అందరు ఎవరెవరైతే కలిసి వేసుకొని ముందుకు పోయినరో అదే స్ఫూర్తితోటి మనం అదే విధంగా ముందుకు పోదాం. నేను చెప్తున్నది గవర్నమెంట్ తరఫు నుంచి మనం శాయశక్తులా కృషి చేసి ఏం రావాలన్నా, ఎందుకంటే మన హక్కు అన్న. ఇప్పుడు మనం ట్యాక్సులు కడుతున్నాం, మన ప్రతిరోజు GST అవి రూపంలో ప్రతిరోజు మనం ప్రభుత్వానికి ఇంత కప్పం లెక్క కడుతూనే ఉంటాం. దాని నుంచి మనకి ఏం రావాలనో తప్పకుండా తెచ్చుకొని మన పెద్ద మనుషులు ఎవరైనా పోయినప్పుడు ఇక్కడ సుఖంగా అందరూ కూడా మంచిగా చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. ఇది కాని పక్షంలో నా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ నుంచి వస్తలేదు, అరే సరే భయ్ నా తరఫు నుంచి కూడా ఇంత డొనేషన్ చేయండి. సుభాష్ నగర్ శ్మశాన వాటిక దగ్గర స్థానికులందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ గత కార్పొరేటర్ ఎవరైతే సబితా అనిల్ కిషోర్ ఉన్నారో, అంటే సబితాది ఏం నడవదు కానీ అనిల్ కిషోర్ గారే తిరుగుతారు కాబట్టి అనిల్ కిషోర్ గారికి ఎన్నోసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా కానీ ఆయన ఇక్కడ ఏం ఫండ్స్ ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇప్పుడు మొన్న పాపం ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా హనుమంతన్నకు రిక్వెస్ట్ చేస్తే ఇట్లా అన్న పని మొదలు పెడుతున్నామంటే సరే మీరు మొదలు పెట్టండి, అంతవరకు ఎట్లా అంటే వాళ్ళ పాపం అందరి దగ్గర తిరిగి సొంత